వెల్కమ్ టు V9 లైవ్ టీవీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భక్తి పారవస్యంతో పులకరించిన పుష్కర ఘాట్. శ్రీ గణపతి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం. రాజమహేంద్రవరంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం. సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు 4 రోజులు క్రీడలు. జాతీయ రహదారి వాహనాల ట్రాఫిక్ మోరంపూడిపై వంతెన అనుమతిస్తున్న మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఉభయ గోదావరి జిల్లాల్లో రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ గణనాథుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా ఇక్కడ గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి పసుపు కుంకుమలతో రూపొందించిన సృష్టి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. నేడు వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఉదయం 9:58 వేద పండితుల సమక్షంలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను స్వామివారి దర్శనం కోసం అనుమతించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ CGC సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన గణనాథుల బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించేటటువంటి గణపతి నవరాత్రి కార్యక్రమాన్ని మరి ఈ ఏడాది కూడా రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వేదికగా పవిత్ర గోదావరి నదీ తీరాన ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి విగ్రహాన్ని ప్రతి ఏడాది స్థాపిస్తూ వివిధ రకాల వేషధారణలతో భక్తులకి దర్శనం ఇచ్చేటటువంటి రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ యొక్క వినాయకుడు గతంలో నాణాలతో కావచ్చు, లేక గాజులతో కావచ్చు, పెన్స్తో కావచ్చు, ఇట్లా రకరకాల. విజయవాడ వరద బాధితులకు సహాయం కోసం 5 కేజీల బియ్యం, 2 కేజీల ఉల్లిపాయలు, కేజీన్నర బంగాళాదుంపలు కలిపి ప్యాకెట్స్ తయారు చేస్తున్న జట్ల సంఘము కమిటీ వారు దగ్గర ఉండి పరిశీలిస్తున్న CPI జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జట్ల సంఘము జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘము కార్యదర్శి నప్ప రమణ తదితరులు. కష్టం, కన్నీళ్లు, బాధ, ఆవేదన. విజయవాడ వరద బాధితులు లక్షలాది మంది కూడా ఇంకా నిరాశ నిస్పృహలోనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ కూడా వరద పడుతుంది. సరే, ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI రాష్ట్ర సమితి విజయవాడలో విద్యార్థి సంఘం, యువజన సంఘం, కార్మిక సంఘం అందరూ కూడా వాళ్ళు ఇతోధికంగా సాయం చేస్తూనే ఉన్నాం. కానీ మరలా ఈ రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి నగర పార్టీ, రాజమండ్రి జట్టు లేబర్ యూనియన్ సంయుక్తంగా సుమారుగా 500 ప్యాకెట్లు పంపించడం జరుగుతుంది. ఆదివారం మధురపొడి విమానాశ్రయ సమావేశ మందిరంలో ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ పై పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష సమావేశం కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పాల్గొన్న పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు, బత్తుల బలరామకృష్ణ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ S జ్ఞానేశ్వరరావు. On priority basis, I don't know. And next one, we are everything ready, sir, here. Second one is diverted to Ayodhya. So we keep on. దేశ స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా రాజమహేంద్రవరంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నారాయణపురంలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజరపు
రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. చాలా వ్యయంతో కూడుకున్నటువంటి క్రీడ అని చెప్పి ముందు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేషనల్ స్థాయికి వచ్చిన తర్వాత ఒక ఆట ఆడాలంటే, ఒక స్పారింగ్ పార్ట్నర్తో ఆడాలి అని అంటే ఒక్క ఆటకే దగ్గర 15 నుండి 20 షటిల్స్ అయిపోతాయి. ఒక్కొక్క షటిల్ ఖరీదు మరి మా అమ్మాయి ఆడుతున్నటువంటి సందర్భంలో 50-60 రూపాయలు ఉండేది. మరి ఇప్పుడు పెరిగే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా 3 నెలలకు ఒకసారి షూస్ మార్చాలి, లేకపోతే దాని యొక్క ప్రభావం మోకాళ్ళ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వెంటనే షూస్ మార్చాలంటే ఒక్కొక్క జత షూ అప్పుడైతే 1500, ఇప్పుడైతే 5000 ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా యోనెక్స్ ర్యాకెట్స్ లేకుండా అయితే పిల్లలు ఆడలేరు. ఇప్పుడు కొత్తగా గ్రాఫైట్లు కూడా వచ్చాయి. ఒక్కొక్క ర్యాకెట్ చూసినట్లయితే దగ్గర 7 నుండి 8,000 రూపాయలు వెచ్చించి ఖరీదు చేసేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. కనుక క్రీడా మంత్రి వర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడున్నారు. క్రీడాకారులకి, ఒక స్థాయికి వచ్చినటువంటి క్రీడాకారులకి ఒక సహాయ నిధి అంటే వారిని ప్రోత్సహించడానికి ఒక సహాయ నిధి అంటూ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను ఇప్పుడు వారి ముందు ఉంచుతున్నటువంటి నేపథ్యం. ఇది మాత్రమే కాకుండా పిల్లలు ఆడటానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే మా 2 పిల్లల్ని నేను చూశాను, వారికి కావలసినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో, అంటే ఓడినప్పుడు వారు డిప్రెషన్లోకి వెళ్తారు, గెలిచినప్పుడు వారు ఒక రకమైనటువంటి హైలోకి వెళ్తూ ఉంటారు. కనుక అన్ని విధాలా కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా స్పోర్ట్స్ కౌన్సిలింగ్ ఒకటి ఖచ్చితంగా మనం ఇక్కడ ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి రాంప్రసాద్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా స్పోర్ట్స్ మెడిసిన్ ఏదైతే ఉందో, ప్రత్యేకించి ఈ క్రీడలో వారు కేవలం ఆడుతున్నటువంటి సందర్భంలో మాత్రమే కాకుండా ఫిజికల్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా వరకు లిగమెంట్ టేర్స్ కావచ్చు, ఇటువంటి దెబ్బలకి వారు లోనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ ఫిజిషియన్స్, స్పోర్ట్స్ సైకాట్రిస్ట్ మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక ఆ విషయాల మీద కొంచెం దృష్టి సారించమని చెప్పి రాష్ట్ర క్రీడా మంత్రి వర్యులైనటువంటి రాంప్రసాద్ రెడ్డి గారికి నేను స్వయంగా వేదిక మీద నుండి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఏదేమైనప్పటికీ కోచెస్ యొక్క సపోర్టు, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేకపోతే కనుక క్రీడాకారులు రాణించలేరు. కోచెస్ అన్నది తండ్రి తర్వాతి స్థానం కోచ్ తీసుకుంటారు. కాబట్టి అసభ్య ప్రవర్తనకి లోను కాకుండా పిల్లల్ని బిడ్డల్లాగా చూసుకుంటూ వారికి అన్ని విధాల వారికి సహకారాన్ని అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళమని నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. నేను కూడా ఒకానొక సందర్భంలో ఏ విధంగా తల్లిదండ్రులు అక్కడ కూర్చున్నారో నేను కూడా అక్కడ కూర్చుని మా బిడ్డల్ని ఆడుతూ చూస్తూ నేను చూశాను. కాబట్టి తల్లిదండ్రులు కూడా సాధారణంగా బయట కూర్చున్నప్పుడు ఈ షాట్ ఆడలేరా, ఈ షటిల్ తీయలేరా అని చెప్పి సాధారణంగా జడ్జ్మెంటల్గా మనం ఉంటాం. కానీ నేను ఎప్పుడైతే స్వయంగా కోర్టులోకి దిగి ఆడటం మొదలు పెట్టానో అప్పుడు నాకు అర్థమైంది, కోర్టు చిన్నది కానీ దాన్ని కవర్ చేయటం ఎంత కష్టమో నాకు అప్పుడు అర్థమైనటువంటి విషయం. కనుక తల్లిదండ్రులు బిడ్డలు రాణించాలి అనేటువంటి భావన మనలో ఉన్నా, అది పిల్లల పట్ల మనకున్నటువంటి ప్రేమ అయినా, ఆ ఒత్తిడి పిల్లల మీద పడనివ్వకుండా అన్ని విధాలా కూడా అడుగడుగున వారిని ప్రోత్సహించే దిశగా, అంటే ఈసారి నువ్వు ఆడలేకపోయావు, వచ్చేసారి ఖచ్చితంగా నువ్వు ఆడగలవు అనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని పిల్లలకి ఇస్తూ, ప్రోత్సాహాన్ని పిల్లలకు అందిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అనేక మంది గోపీచంద్లు, అనేక మంది పివి సింధుల్ని మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఇది టీమ్ గేమ్ కనుక టీమ్గా మనం కనుక పని చేయలేకపోయినట్లయితే మంచి స్పోర్ట్స్ పర్సన్స్ని తయారు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. కనుక రాష్ట్రం కావచ్చు, వాళ్ళు చూసినట్లయితే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత క్రీడాకారులకు వారు ఇచ్చేటువంటి గౌరవం అమితంగా ఉంది.
క్రీడాకారుని స్వయంగా వారి కలవటం దగ్గర నుండి, వారితో మాట్లాడటం దగ్గర నుండి, వారిని ప్రోత్సహించడం దగ్గర నుండి అన్ని విధాలా కూడా క్రీడాకారులకి అనేక రకాలుగా వారు తన ప్రోత్సాహాన్ని వారికి అందిస్తున్నారు. కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా నిలబెట్టే దిశగా మనం అందరం కూడా కృషి చేయవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి క్రీడాకారులకి నేను తెలియజేస్తున్నాను, ఇక్కడ ఓడామా గెలిచామా అనేది కాదు ప్రశ్న. ఓడిన వారు ఉంటేనే గెలిచేవారు ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఓడిన వారు కూడా తక్కువ కాదు అని చెప్పి తెలియజేస్తూ క్రీడాకారులందరికీ నా శుభాశీస్సులు అందిస్తూ ఇక్కడ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. సంతోషంగా ఉంది. ఈరోజు మన దక్షిణ భారతదేశంలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారులందరినీ ఒకే సమూహంలో చేర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ సంఘం వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే శాప్ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా క్రీడాలోకానికి సువర్ణ యుగం ఉందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలోనైతేనైతే ఇక్కడ రాజమండ్రిలో అయితేనే ఈ క్రీడా ప్రాంగణాలు అయితేనే గ్రౌండ్స్ అయితేనే అకాడమీలు అయితేనే వచ్చాయంటే ఆ రోజు ఆయనకున్న దూరదృష్టి అని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే పెద్దలు పురంధేశ్వర్ గారు ఇప్పుడే ఒక మాట చెప్పారు, పేద విద్యార్థినులు స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక ఫండ్, కార్పస్ ఫండ్ లాంటి ఫండ్ ఉండాలని చెప్పారు. తప్పకుండా గత వారంలో జరిగిన మా మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. ఎవరైతే పేద క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోత్సహించేదానికి వారికి కావలసిన ఏవైతే కిట్లు అయితేనే అలాగే గ్రౌండ్ల విషయంలో కూడా ఎక్కడా రాజీ లేని పోరాటం చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మన కేంద్ర మంత్రివర్య రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వాళ్ళని మేము ఒకటే అడుగుతున్నాం, రాష్ట్రం కంటే కేంద్రంలో క్రీడలకు సంబంధించిన నిధులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా ఈ రాష్ట్రానికి రావాల్సిన గ్రౌండ్ విషయాల్లో అయితేనేం అకాడమీల విషయాలు అయితేనేం ఇక్కడ కల్పించవలసిన మౌలిక వసతుల విషయాల్లో తప్పకుండా ఈ రాష్ట్రానికి వారి యొక్క వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ఈ మహోన్నతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సోదరులు ఆదిరెడ్డి కుటుంబ సభ్యులైన అప్పారావు గారికి అలాగే వాళ్ళ తనయురు శ్రీనివాస్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. Sir, thank you very much. I would like now call. ఈరోజు 5 రాష్ట్రాలు అలాగే ఒక యూనియన్ టెరిటరీ అండమాన్ అండ్ నికోబార్ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా విచ్చేసి ఈరోజు ఈ స్థాయిలో ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నారనంటే ఇది కేవలం రాజమహేంద్రవరంకే గొప్పతనం కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికీ కూడా గర్వించదగ్గ విషయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం బోసిపోయింది. ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగకుండా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ భారతదేశం మ్యాప్ లో ముందంజలో నడిపించడానికి ఈరోజు ఈ ఛాంపియన్షిప్స్ ఒక కొత్త గుర్తింపు మన రాష్ట్రానికి ఇవ్వబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క స్థాయిలో 5 రాష్ట్రాల నుంచి అలాగే యూనియన్ టెరిటరీ నుంచి ఒక పెద్ద దేశ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమం ఇక్కడ జరిపించాలనంటే అది చిన్న విషయం కాదు. కానీ దానికి పట్టుబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ఈ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా కష్టమైనటువంటి పనిని సులభంగా చేసేటటువంటి స్థాయిలో రాజమహేంద్రవరం ఎన్నో కార్యక్రమాలకి వేదికగా నిలిచింది. చరిత్ర చూసుకుంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి,
అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు కూడా రాజమహేంద్రవరంలో గతంలో ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం. ఆ స్థాయిలో ఉన్నటువంటి నగరాన్ని మళ్ళీ ప్రపంచ స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి నగరంగా ముందంజలో ఉంచాలనంటే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కార్యక్రమం మనకు దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్యాడ్మింటన్ స్పోర్ట్కి వస్తే భారతదేశంలో సెకండ్ మోస్ట్ పాపులర్ స్పోర్ట్. క్రికెట్ తర్వాత అత్యధికంగా మోజు చూపించేది ఆడేటటువంటి ఆట మన బ్యాడ్మింటన్. అలాంటి ఆటలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కితాబులు, ఎన్నో మెడల్స్, ఎన్నో ఆనర్స్ మనం సంపాదించుకున్నాం. దానికి గతంలో కారణం చూసుకుంటే 2000 సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పుల్లెల గోపీచంద్ గారిని గుర్తించి హైదరాబాద్ లో ఒక అకాడమీని నిర్మించాలని ఆ రోజు కొంత ఏరియాని డొనేట్ చేస్తే ఆ ఉన్నటువంటి అకాడమీ నుంచి దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ని క్రియేట్ చేసే అవకాశం మనకు కల్పించింది. అంటే ఒక 10 ఎకరాల స్థలం మనం ఇస్తే దేశానికి ఎంత గర్వకారణంగా ఉండేటటువంటి ప్లేయర్స్ మనం తయారు చేసుకోగలిగామో ఆ రోజు దూరదృష్టితో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గోపీచంద్ గారికి ఆ యొక్క అకాడమీని అప్పచెప్పడం జరిగింది. అదే స్థాయిలో మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బ్యాడ్మింటన్ ని మళ్ళీ ప్రమోట్ చేయాలని అమరావతిలో సుమారు 17 ఎకరాలు భూమి కూడా పుల్లెల గోపీచంద్ గారికి కేటాయించడం జరిగింది. కానీ లాస్ట్ 5 years లో ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా బ్రేక్ రావడం వల్ల ఎక్కడ మనం ప్రోగ్రెస్ మనం చూపించుకోలేకపోయాం. మళ్ళీ ఈ సందర్భంలో చాలా డిస్కషన్స్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఎలా ఎంకరేజ్ చేయాలి, దేశ స్థాయిలో స్పోర్ట్స్ ని ఎలా ముందుకు నడిపించాలని. కానీ ఈ రోజు మీరు వేదిక మీద చూస్తున్నారు, ఒక కేంద్ర మంత్రి, 2 రాష్ట్ర మంత్రులు, ఒక పార్లమెంటు సభ్యురాలు, మీకు అధ్యక్షుడిగా ఈస్ట్ గోదావరికి ఒక శాసనసభ్యుడు, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఈ రోజు కలిసికట్టుగా వచ్చామనంటే మా కమిట్మెంట్ స్పోర్ట్ పట్ల ఉన్నటువంటిది చూపించడానికి వేదిక మీద మేమందరం కూడా సమాయత్తమయ్యామని తెలియజేస్తున్నాను. మాకందరికీ కూడా అవగాహన ఉంది. స్పోర్ట్స్ ని డెవలప్ చేస్తే భారతదేశానికి భవిష్యత్తులో తయారయ్యేటటువంటి యువతరం అన్ని రకాలుగా బాధ్యతతో కలిగినటువంటి యువతరం తయారవుతారని. ఒక ప్లేయర్ ని, ఒక స్పోర్ట్స్ మెన్ ని తయారు చేయాలనంటే ఎంత కష్టమో ఇప్పుడే పురంధేశ్వరి గారు ఒక నాయకురాలుగా, ఒక తల్లిగా కూడా ఆమె తాలూకా అనుభవాన్ని కూడా పంచుకోవడం జరిగింది. ఒక స్పోర్ట్స్ మెన్ ని తయారు చేయాలనంటే ముందుగా ఇంటిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి పేర్ ప్రెషర్ వల్ల చిన్నప్పటి నుంచి ఎవరు పిల్లాడుంటే మీరు ఇంజనీరింగ్ చదివిస్తారా, లేకపోతే డాక్టర్ని చేస్తారా, లేకపోతే ఐఏఎస్ ని చేస్తారా అని చిన్నప్పటి నుంచి అకాడమికల్లీ అంత ప్రెషర్ ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ గా స్పోర్ట్ ఒక కెరియర్ గా ఎంచుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనంటే చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అవగాహనతో ఉండాలి. దాని తర్వాత ఖర్చు, స్పోర్ట్స్ ని కంటిన్యూగా మనం అందరం కూడా ఆడాలి అని అంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, దానికి సంబంధించినటువంటి ఇతరత్ర కానీ అవన్నీ కూడా కొనాలనంటే ఖర్చుతో కూడినటువంటిది. మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. రాజమండ్రిలో కూడా ఎంత పెద్ద ఛాంపియన్షిప్ మనం నిర్వహిస్తున్నాం, ఇలాంటి బిల్డింగ్ లేకపోతే అసలు ఎక్కడ ఆడడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి స్పోర్ట్స్ అని అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, వీటితో పాటు కోచెస్ ఉండాలి, స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇన్ని రకాలుగా కలిసి వస్తేనే ఒక స్పోర్ట్స్ మెన్ కంటిన్యూగా ఆడడానికి అవకాశం ఉంటుంది, పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది, రేపు ఒలింపిక్స్ లో మెడల్ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మొన్న ప్యారిస్ లో కూడా ఒలింపిక్స్ జరిగినప్పుడు అందరం కూడా కాస్త బాధపడ్డాం. మనకంటే చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, మనకంటే చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళకేమో బ్రహ్మాండంగా మెడల్స్ వస్తున్నాయి, మనకెందుకు రావట్లేదని ఎప్పుడు 4 సంవత్సరాలకు ఒలింపిక్స్ జరిగినా సరే మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్కి వెళ్లి మెడల్ సాధించాలనంటే ఎంత కష్టమైనటువంటి పనో దాని మీద మన అవగాహన లేకపోతే మాత్రం ఎప్పుడు కూడా మెడల్స్ మీద మనం మాట్లాడేటటువంటి అర్హత కూడా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అందుకనే స్పోర్ట్స్ ని మనం క్రింద స్థాయి నుంచి కూడా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒలింపిక్స్ లో పెర్ఫామ్ చేయాలనంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ స్పోర్టింగ్ టాలెంట్ ని మనం వెతికి తీసి ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చి కోచింగ్ ఫెసిలిటీస్ ఇచ్చి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎక్కడైనా ఫైనాన్షియల్ గా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసే స్థాయిలో ఉండాలి అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ బాధ్యత కలిసికట్టుగా తీసుకుందాం. కానీ కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి కేంద్ర ప్రభుత్వం తాలూకా కమిట్మెంట్ కూడా తెలియజేస్తున్నాను. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత
స్పోర్ట్స్ కి ఒక సరికొత్త రూపం భారతదేశంలో వచ్చిందనడానికి ఎటువంటి సందేహం లేకుండా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా స్కీమ్ ని పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గాని, కోచెస్ కి గాని, స్పోర్టింగ్ టాలెంట్ కి గాని వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్, అలాగే పట్టణాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాదు, రూరల్ ఏరియాస్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఖేలో ఇండియా పథకాన్ని పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ తాలూకా బడ్జెట్ కేంద్రంది 3,000 కోట్ల రూపాయలైతే సుమారు 900 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా స్కీమ్ కి పెట్టి గత 5 సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖేలో ఇండియా స్కీమ్ ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది. కానీ ఇప్పటి నుంచి హామీ ఇస్తున్నాం, ఖేలో ఇండియా స్కీమ్ కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని సంపూర్ణంగా వినియోగించుకొని ఈ రోజు చెప్పినటువంటి ప్రధానమైన సెంటర్లు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కడప, తిరుపతి, వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని రకాలుగా కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కమిట్మెంట్ తో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో స్పోర్టింగ్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా క్రియేట్ చేస్తూ స్పోర్ట్స్ ని ఇంకా ఎంకరేజ్ చేయాలనంటే నేషనల్ గేమ్స్ కూడా పెట్టాలని ఆ రోజుల్లో ఇన్వైట్ చేసి పెట్టారు. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ని పెట్టారు. అలాగే మళ్ళీ ఒక డ్రీమ్ తో ముందుకెళ్తున్నాం. 27లో కానీ 28లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ నేషనల్ గేమ్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తో ముందుకెళ్తుంది. అలాగే నరేంద్ర మోదీ గారికి కూడా ఒక డ్రీమ్ ఉంది, ఒలింపిక్స్ ని భారతదేశానికి తీసుకొని రావాలని. 2036లో జరిగేటటువంటి ఒలింపిక్ బిడ్ లో భారతదేశం కూడా ఉందని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది క్యాప్చర్ చేసుకోగలిగితే దేశ స్థాయిలో మంచి స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటి నుంచి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా స్పోర్టింగ్ టాలెంట్ ను కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన తాలూకా బాధ్యత నిర్వర్తించి స్పోర్ట్స్ ని అన్ని రకాలుగా ముందుకు నడిపించడానికి మనకు తోచినంత విధంగా సహాయ సహకారాలు అందిద్దాం. ప్రభుత్వం ఖచ్చితంగా తన పని తను చేయడానికి సిద్ధంగా ఉందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే యువతీ యువకులకి ఈరోజు స్పోర్ట్స్ ని అలవాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనకుంది. ఈరోజు పిల్లలు చూస్తే చాలా పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్స్ కి అతుక్కుపోతున్నారు. లేకపోతే ఖాళీగా ఉంటే ఇతరత్ర కార్యక్రమాలకి, మాదక ద్రవ్యాలకి కూడా ఈరోజు అలవాటు పడేటటువంటి చెడు అలవాటు, ఈరోజు చెడు సంస్కృతి కొన్ని రాష్ట్రాల్లో, మన ప్రాంతాల్లో కూడా కొన్ని దగ్గర మొదలయ్యాయి. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అటువంటి మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మనం కూడా విజిలెంట్ గా ఉండాలి. మనం కూడా మన పిల్లల్ని స్పోర్ట్స్ పట్ల ఎంకరేజ్ చేయగలిగితే అటువంటి చెడు కార్యక్రమాలకి దూరంగా ఉండడానికి వాళ్లకు కూడా అవకాశం ఉంటుంది. మన గురించి ఆలోచించండి, మన పిల్లల గురించి ఆలోచించండి, రాష్ట్రం గురించి, దేశం గురించి ఆలోచించండి. ఈ దేశాన్ని రేపు నడిపించబోయేది మన ముందున్నటువంటి యువత. అటువంటి యువత ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, మెంటల్ గా ఫిట్ గా ఉండాలి. ఇవన్నీ కూడా జరగాలి అనంటే వాళ్ళు ఖచ్చితంగా స్పోర్ట్స్, ఏదైనా ఒక స్పోర్ట్ అలవాటు చేసుకుని నిరంతరం కంటిన్యూస్ గా దాన్ని ఆడుతూ ఉండాలి. దానికి సొసైటీ ఎంకరేజ్ చేసే విధంగా స్పోర్ట్స్ ని మనం ముందుకు నడిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రీడాకారులందరూ కూడా I would like to personally congratulate each and every sportsman and sportswoman who is participating in this wonderful tournament. It is not an easy task to come up to this level and participate. So irrespective of win or loss, I consider all the 200 sports people who are participating here as winners. Like our previous president, Abdul Kalamji, who used to say, failure is a stepping stone for success. That is the attitude every sportsman should have in their life. And with that attitude, you are going to achieve a lot more successes in the future. This is not the end, but this is just the beginning. And I'm very happy to see sportsmen from 5 states participating here, and especially from the island city of Andaman also. So they have taken so seriously this tournament, and likewise our organizers also have done wonderful job in creating so much infrastructure
to make this event a huge success. And I'm personally very happy to attend this event. I have a lot of takeaway from this event to see that there is so much activity going around sports, so much discussion going around in sports. And I would like to assure my commitment that in the coming years, let it be Andhra Pradesh or let it be the central government of India, we are all committed to improve the sporting situation in the country. We not only want to achieve for the Olympics, we want to create a healthy, youthful society in the country. We want to create more sporting talents coming from the rural areas in the country. That is where the real India lies. Unless you take the sporting infrastructure to the ground level, to the remote areas, to the schools, you won't find one more Sachin Tendulkar. You won't find another Karnam Malleshwari. You won't find another Pullela Gopichand. All these talents are lying across India in so many rural areas. You have to connect them to the National Sporting Forum. That is the challenge as governments we have. We are committed and ensuring that that is done in the future. And I would like to sincerely thank the organizers for inviting me into this beautiful event. It is a very motivating event for all of us also, seeing so many youngsters playing this beautiful sport of badminton. I wish each and every one of you the very best. And once again, thank you for inviting me. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరంలో నేను ఎన్నికలకు ముందు కూడా ఒక కార్యక్రమంలో రావడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు ఒక హామీ ఇచ్చాం. ఇక్కడ ఎవరో ఒకరు పార్లమెంట్ సభ్యులుగా గెలుస్తారు, గెలిచినప్పటికీ మరొక పార్లమెంట్ సభ్యులుగా తోడుగా నేను ఉంటానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవడంలో ఈ కార్యక్రమం ద్వారా కాస్తైనా రాజమహేంద్రవరంకి ఆ సహకారం అందిస్తున్నాననే సంతృప్తి నాకు కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. రహదారిపై ఉన్న రద్దీని తగ్గించే విధంగా జాతీయ రహదారిపై ఉన్న మోరంపూడి ఫ్లైఓవర్పై ట్రాఫిక్ను అనుమతిస్తూ నేడు ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి గడ్కరీ, స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు కృషి వల్ల నేడు ఫ్లైఓవర్పై సాధారణ ట్రాఫిక్ను ప్రారంభించుకుంటున్నాము అన్నారు. రహదారిపై ఉన్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రమాదాలను నివారించే విధంగా నేడు ఫ్లైఓవర్ను ప్రారంభించుకోవడం చాలా ఆనందించాల్సిన విషయం అన్నారు. ఎక్కడైతే నిత్య రద్దీ వలన ప్రజల ప్రాణాలకు విఘాతం ఏర్పడుతుందో ఆయా ప్రదేశాల్లో ఫ్లైఓవర్ నిర్మించుకోవడం, రద్దీని నివారించి వారి ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, స్థానిక నాయకులు, జాతీయ రహదారుల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాని మీద బ్రిడ్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలా కాదు స్తంభాలతోటి, ఎందుకంటే ప్రజలు అటు ఇటు రాకపోకలు వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పినటువంటి సందర్భంలో కొంచెం డిజైన్ మార్పు కోసం చూస్తున్నాము. అది వెంటనే అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఈ 4-5 బ్రిడ్జిలు కూడా ఈ నేషనల్ హైవే మీద చేసేటువంటి అవకాశం ఉంది. గడ్కరీ గారికి ప్రధానంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు వెంటనే స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి రోడ్ల సౌకర్యం కావచ్చు, వీటి మీదకి దృష్టి సారిస్తూ వారు అన్ని విధాలా కూడా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో వారికి కాదండి, ఇది సాదాసీదా అని కాదు. సర్వీస్ రోడ్స్ కావాలి. సర్వీస్ రోడ్స్ అవ్వాలి అని అంటే ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది కావాలి. కనుక వెంటనే ఇక్కడ బ్రిడ్జ్ మీదుగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ సర్వీస్ రోడ్స్ చేసుకుంటాం. ఆ సర్వీస్ రోడ్స్ కూడా అయిపోయిన తర్వాత పెద్ద స్థాయిలో ఖచ్చితంగా గడ్కరీ గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు. నంద్యాల పట్టణంలో ఊరువాడల్లో ఘనంగా ప్రారంభమైన వినాయక చవితి పండుగ వేడుకలు గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు గణేష్ మండపాలలో పరిశీలించి అనంతరం నిమజ్జనం నిర్వహించే చిన్న చెరువు కట్టపై వసతులను పరిశీలించారు. 11వ తేదీ నిర్వహించే గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు తెలపడంతో అధికారులు నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో వినాయకుడి పండుగ జరుపుకోవాలని 11వ తేదీ నిమజ్జనానికి అధికారులు
అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ నిమజ్జన ఏర్పాట్లలో అలసత్వం వహించవద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మొబైల్ టాయిలెట్, స్టాటిస్టిక్, మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేయాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిమ్మర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జై గణేష. గణేష నిమజ్జనోత్సవం అంటే ఆ ముందు రోజు అధికారులందరూ కూడా స్పందించి ఏర్పాటు చేసేవారు. కానీ ఈ సంవత్సరం కొత్త అధికారులు వచ్చినట్టు స్పందించి వినాయక చవితి మొదలైన రోజుల నుంచే చెరుకటమైన భారీ ఏర్పాట్లన్నీ మొదలు చేశారు. ఇవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూస్తుంటే ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. మరొక విషయం, విగ్రహ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా పాటించవలసిన నియమం ఏంటంటే, విజయవాడలో భారీగా తుఫాన్ రావడంతో మన రాష్ట్రంలో ఉండేటువంటి ఫైర్ ఇంజన్లన్నీ కూడా 300కు పైగా విజయవాడ చేరుకున్నాయి. నంద్యాల పట్టణం పప్పులబట్టి బజార్ నందు శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన 16 అడుగుల కుమారస్వామి గణనాథుని వద్ద ఆదివారం అభిషేకాలు నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయకునికి పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం రోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం వినాయకుని కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నంద్యాలలో ఉన్నటువంటి పప్పులబట్టి బజారు నందు వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి 5 రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్టాపన, షోడశోపచార పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరిగినది. రెండవ రోజున అంటే ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము, దాని తదనంతరము పుష్పయాగ కార్యక్రమము నిర్వర్తించబడుతుంది. మూడవ రోజున అనగా రేపు ఉదయము స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అష్టవిధ గణపతి హోమాలతో పూర్వకంగా మహాగణపతి హోమ కార్యక్రమాలన్నీ కూడా జరపబడతాయి. నంద్యాలలో ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 1 టౌన్ ఎస్సీఐ సుధాకర్ రెడ్డి రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని కౌన్సిలింగ్ చేశారు. సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్లను తొలగించడానికి ఉన్నతాధికారులను నివేదిస్తామని వెల్లడించారు. అదేవిధంగా వినాయక చవితి పండుగ సందర్భంగా ఎక్కడైనా కానీ అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, నిమజ్జనం రోజున రౌడీ షీటర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం స్టేషన్కు రావాలని, నిమజ్జనం అయిపోయిన తర్వాత స్టేషన్లోనే ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రాజశ్రీ నంద్యాల ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు రొటీన్లో భాగంగా ఈరోజు రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రౌడీ షీటర్ల కౌన్సిలింగ్లో అందరూ హాజరైనారు. వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా, ఎటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనం రోజు అయినటువంటి 11వ తేదీన ఉదయం 8 గంటలకి పోలీస్ స్టేషన్ నందు హాజరయ్యి లాస్ట్ విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు కూడా స్టేషన్లో ఉండాలా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి వాళ్ళకి సూచించడం అయినది. ఎవరైనా యువత కానీ ఇటువంటి నేరాల్లో ఏదన్నా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా నాన్ వేరియబుల్ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ విధంగా వాళ్ళ మీద కంటిన్యూగా నిఘా ఏర్పాటు చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి పారవస్యంతో పులకరించిన పుష్కర ఘాట్, శ్రీ గణపతి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం. రాజమహేంద్రవరంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం. సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు 4 రోజులు క్రీడలు.
జాతీయ రహదారి వాహనాల ట్రాఫిక్ బోరంపూడిపై వంతెన అనుమతిస్తున్న మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V9 లైవ్ టీవీ న్యూస్.